సబితాంజ రెడ్డికి ఆ పని చేయదా చేత కదా ఇవాళ ఎలక్షన్లు వచ్చి ఇవాళ పంచుతారు నోట కట్టం మనం చచ్చినాడు రాడు మనం బతికినాడు పట్టుకోరు మనం అవసరం ఉంటే పట్టించుకోరు నేను ఒక్కటే మాట మీరు మనవి చేస్తా ఉన్నాను దోపిడీదారులైన వలసవాద ఆంధ్ర పాలకుల కంటే కూడా తెలంగాణ రాజకీయ నాయకులు తెలంగాణ ఇంటి దొంగలే నాటి నుంచి నేటి దాకా 1956 నుంచి నేటి దాకా వీళ్ళే తెలంగాణ బద్ధ శత్రువులు తెలంగాణ మొత్తం చారిత్రక నేపథ్యాన్ని చూస్తే ఎవరు తెలంగాణ ఎన్ని రకాలుగా మోసం చేశారు అనేది ఈ ఇంటి దొంగలే పెద్ద పాత్ర వహిస్తా ఉన్నారు 10 ఏళ్ళ నుంచి మనం పోరాటం మీరే 10 ఏళ్ల చరిత్రకు సాక్షులు మీరు కళ్ళారా చూస్తున్నారు ఎన్ని దాడులు చేసిండ్రు ఎన్ని దుర్మార్గ ప్రచారాలు చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్రలన్నీ చేసిండ్రు దాని భాగస్వాములు ఎవరండి తెలంగాణ నాయకులే ఆంధ్ర నాయకుల తొత్తులో ఉండేటువంటి వివిధ పార్టీలో ఉండే తెలంగాణ నాయకులే ఈ రకంగా జరుగుతున్న ఈ కుట్రలన్నిటిని అధిగమించి తెలంగాణ సాధించుకొని డిసెంబర్ తర్వాత ఎట్టి పరిస్థితులలో మనం పెద్ద పోరాటానికి సిద్ధం కావాలి చాలా పెద్ద పోరాటం మళ్ళీ జరగాలి తెలంగాణ వచ్చే ఆ పోరాటం ఆగాలి దానికి అందరం తయారు కావాలి టీఆర్ఎస్ పార్టీ కమిటీలన్నీ పటిష్టమైన మన విద్యార్థి మిత్రులు మా కిషోర్ గారు ఇక్కడనే ఉన్నారు మొత్తం జిల్లాలకు పంపిస్తే 7 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో చేరు అన్ని పదవులు పెట్టుకుంటున్నాం ఆగస్టులో పోతున్నారు మరో 7 లక్షల మందిని చేర్చుకుంటాం సార్ అని చెప్పి మేము ఎట్టి పరిస్థితులలో 15 లక్షల మంది కేసీఆర్ గారు మీ ఆదేశం కోసం తయారుంటాం డిసెంబర్ తర్వాత మీరు పుట్టించే భూకంపం ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా మేము తయారు చేసి చూపిస్తాం విద్యార్థులకు లేస్తామని చెప్తా ఉన్నారు మా న్యాయవాద మిత్రులు చెప్తున్నారు నిరవధిక బంద్ పాటించడం ఒక నెల ఉంటే నెలలో బంద్ పాటిద్దాం బ్లాకెట్ డిక్లేర్ చేద్దాం అనే పద్ధతిలో మొత్తం తెలంగాణలో ఉన్న 50,000 మంది న్యాయవాదులు ఇలా పిడికిలెత్తి కలుగుతా ఉన్నారు నేను సిరిసిల్ల న్యాయవాదులకు శిరస్సు వంటి నేను సాల్యూట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో కూడా ఇంతమంది న్యాయవాదులు నల్లకొట్టేసుకొని ఉద్యమంలోకి రాలే కొద్దిమంది పార్టిసిపేట్ కావచ్చు కానీ తెలంగాణ ప్రజల బాధ చూసి గోస చూసి విముక్తి కావాలి తెలంగాణని నల్లకోట దొరుకుని న్యాయవాడిగా న్యాయవాదులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా స్పందించి ముందుకు వస్తా ఉన్నారు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తరఫున మన వరంగల్ నేనే పోస్టర్ విడుదల చేసిన మొత్తం 3-4 వేల మంది అడ్వకేట్స్ మేము నిజామాబాద్ పోతామండి అని చెప్పి వాళ్ళందరూ కూడా తయారై 24వ తేదీ నాడు అక్కడికి పోతా ఉన్నారు ఈ న్యాయవాదుల పాత్ర సిరిసిల్ల న్యాయవాదులతో పాటు తెలంగాణ న్యాయవాద లోకానికి 4 కోట్ల ప్రజల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంచి మీ అందరికీ సాల్యూట్ కూడా చేస్తున్నాను మనవి చేస్తూ ఉన్నాను ఈ స్ఫూర్తి తెలంగాణ వచ్చే వరకు కొనసాగా విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ న్యాయవాదులు కానీ అందరం కలిసి పోయిన డిసెంబర్ తోని 100 రెట్ల ఉద్యమాన్ని మనం నిర్మించాలి గుజ్జర్ల తరహా పోరాటానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి అప్పుడే మన కళ నెరవేరుతుంది అప్పుడే మన ఆశ నెరవేరుతుంది అప్పుడే మనం అనుకున్న తెలంగాణ చూడగలుగుతాం మనం ప్రకటించిన ఆల్రెడీ బలహీన వర్గాల ప్రతినిధిగా ఒక దళిత నాయకుడిని తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకొని బలహీన వర్గాల బడ్జెట్ పెంచి పేద విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధం ఇచ్చే ప్రవేశపెట్టి కృష్ణా గోదావరి నీళ్లతోని ఎండిన ప్రాజెక్టు కళ్ళకల్లాడుకొని కొత్త ప్రాజెక్టులు కట్టుకొని 1,00,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వచ్చిన తెల్లారే 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అది గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కూడా ఇలా ఆంధ్ర వాళ్ళు కంపెనీ పెడితే అలా వర్కర్ కూడా గుడివాడ గుంటూరు నుంచే వస్తారు ఆ ప్రైవేట్ లో తెలంగాణ గవర్నమెంటే వస్తే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మనం ఏం చేస్తాం రేషియో పెడతాం మా తెలంగాణలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేందుకనే నీకు లైసెన్స్ ఇస్తామని చెప్తాం ఆ పద్ధతిలో కూడా 4-5 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఈ ప్రైవేట్ కలిసి తెలంగాణ రాష్ట్రం రాగానే మన యువకులకు మన నిరుద్యోగ విద్యార్థులకు ఇలా రోడ్డు పట్టుకొని తిరిగే పిల్లలకు దొరుకుతాయి మన కుటుంబాలు బాగుపడతాయి जलसे में जो भी हमारे मुसलमान बुजुर्ग और भाई बहन शामिल है मैं आप तमाम लोगों को सलाम करता हूं आप लोगों से अदबन गुजारिश करता हूं कि तेलंगाना जद्दोजहद को आप लोग ऑलरेडी आगे बढ़ा रहे हैं और भी जोरदार से इस मुहिम को आगे बढ़ाइए तेलंगाना का जंग एक इंसाफ का जंग है ये किसी एक जात का एक मजहब का एक कौम का नहीं है ये पूरा 4 करोड़ आवाम का जंग है मेरे भाइयों आज हमारा बेबी अमूल्य
యుద్ధం ఆగదు అనే పేరు మీద తెలంగాణ పాటిస్తూ అంకం రోషిని అనే 7 సంవత్సరాల పాప పింక్ కలర్ డ్రెస్ వేసిన పాప తప్పిపోయిందని చెప్తా ఉన్నారు. అంకం రోషిని అనే 7 సంవత్సరాల పాప తప్పిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ పాప ఎక్కడున్నా కూడా దయచేసి స్టేజ్ వద్దకు రావాలని కోరుతా ఉన్నా. అంకం రోషిని పింక్ కలర్ డ్రెస్సెస్ తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తెరిచావంటే సింగరేణి 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 తనువునే తవి తీసినా మనసుపై దాడి చేసినా 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 పొట్ట తిప్పల కొరకు బిడ్డలు నీ పొట్టన పడుతున్న తిప్పలు పొట్ట తిప్పల కొరకు బిడ్డలు నీ పొట్టన పడుతున్న తిప్పలు ఏ రోజు కా రోజు తరిగి నూరెల్లగా ఇషు కోరి ఏ రోజు కా రోజు తరిగి నూరెల్లా ఇషు కోరి కడుపుల తిరిగని కొడుకులకై నీవు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నీలమ్మ 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 మా తల్లిని మట్టి బంగారం అది మానవాళి నుదిరి సింధూరం 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 అమ్మని అనురాగమే కమ్మని సమభావమే అమ్మని అనురాగమే కమ్మని సమభావమే అమ్మని అనురాగమే కమ్మని సమభావమే అమ్మని అనురాగమే కమ్మని సమభావమే గొప్పలు తిప్పలు చూడక నీవెప్పుడు మమ్మెడ బాయక గొప్పలు తిప్పలు చూడక నీవెప్పుడు మమ్మెడ బాయక జన్మించినారు రాజులై పేరొందిన నిరుపేదలై జన్మించినారు రాజులై పేరొందిన నిరుపేదలై నీ వంటిపై సదురు చిదురు కాలుతున్న నీ వంటి తల్లింక దేవుళ్ళకే లేరు నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నీలమ్మ 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 మముగన్న మా తల్లి ఓయమ్మ నీకు మల్లె పూల దండలోయమ్మ మముగన్న మా తల్లి ఓయమ్మ నీకు మల్లె పూల దండలోయమ్మ నీలమ్మ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న బోనాలు బతుకమ్మలతో వచ్చిన మహిళలకు స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లోనే మన వేదిక దగ్గరకు వస్తున్నారు. అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. అన్న ఆంధ్రోళ్ళ సినిమాకు పోతే వానికి పైసలు పెట్టి 3 గంటలు కదలక మెదలకు కూర్చుంటారు. తెలంగాణ పాట పాడుతుంటే ఎందుకు కూర్చుంటారు చెప్పండి. మీరు కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఆంధ్రోళ్ళు ఎవరన్నా ఉంటే కూర్చోకపోయినా పర్వాలేదు మాకు, కానీ తెలంగాణ బిడ్డలు అయితే కూర్చోవాలి, అందరు కూర్చోవాలి దయచేసి. ఈ మాట అనపోదును కానీ వచ్చిన పంచాయలు చెప్తాను ఎవరు కూర్చుంటారు, దయచేసి కూర్చోవాలి, దండం పెడతాం. ఎందుకంటే ప్రజలు ఇంకా ఇంట్లో గ్రౌండ్ లో ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఇచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూర్చోవాలి దయచేసి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటనే చేతనం అంటూ ఆటపాటల దుందాం మీ ముందు
ప్రదర్శన చేసి చూపిస్తుంది. కూర్చోవాలి, అందరు కూర్చోవాలి, ప్రతి ఒక్కరు దక్ చేసి కూర్చోవాలి. అన్న దండం పెట్టి చెప్తున్నా కూర్చోవాలి. నెక్స్ట్ సాంగ్ టూ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల ప్రతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రభల ప్రతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్ తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన చావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర